1841 ఏప్రిల్ నెలలో ఒక రాత్రి సమయం అట్లాంటిక్ ఓషన్ మధ్యలో విలియం బ్రౌన్ అనే ఒక వుడెన్ షిప్ ప్రయాణిస్తోంది. ఆ షిప్లో మొత్తం 65 మంది ఉన్నారు. అందులో పిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. వీళ్లంతా లివర్పూల్ నుంచి అమెరికాకు వెళుతున్నారు. తమ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని వాళ్ళ ఆశ. ఇదంతా కేప్ హార్న్ ప్రాంతానికి సంబంధించిన కథ. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సముద్ర ప్రాంతాల్లో ఇది ఒకటి. ఇక్కడ ఎలాంటి వార్నింగ్ లేకుండానే 80 అడుగుల ఎత్తైన రాకాసి అలలు పుట్టుకొస్తాయి. సంవత్సరంలో 365 రోజులు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన గాలులు వేస్తాయి. ముందుగా మీరు సౌత్ అమెరికా మ్యాప్ని ఒకసారి చూడండి. అందులో బాగా కిందకు వెళితే మీకు ఒక చిన్న ఐలాండ్ కనిపిస్తుంది. దాని పేరు హోర్నోస్ ఐలాండ్. ఈ ఐలాండ్ చివర ఉన్న ఒక పాయింట్ని ప్రపంచం కేప్ హార్న్ అని పిలుస్తుంది. అట్లాంటిక్ మరియు పసిఫిక్ అనే 2 మహాసముద్రాలు కలిసే ప్రదేశం ఇది. కానీ ఈ కలయిక చాలా ప్రశాంతంగా ఏం జరగదు. నిజం చెప్పాలంటే ఇది 2 సముద్రాల మధ్య జరిగే ఒక యుద్ధం. ఈ యుద్ధాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే ముందు ఆ సముద్రం అడుగు భాగాన్ని అర్థం చేసుకోవాలి. కేప్ హార్న్కి కొంచెం దూరంలో సముద్రం 4000 మీటర్ల లోతుంటుంది. కానీ ఆ నీరు కేప్ హార్న్ దగ్గరకు రాగానే సముద్రపు అడుగు భాగం ఒక్కసారిగా పైకి లేస్తుంది. కేవలం కొన్ని కిలోమీటర్ల వ్యవధిలోనే 4000 మీటర్ల లోతు నుంచి నేరుగా 100 మీటర్ల లోతుకొచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి, అంత భారీ నీటి ప్రవాహం వేగంగా వస్తుంటే అకస్మాత్తుగా అడుగున భూమి అడ్డొస్తుంది. నీరు ముందుకు వెళ్ళడానికి దారి లేకపోవడంతో ఆ ఎనర్జీ అంతా నేరుగా పైకి తడుతుంది. అప్పుడే భయంకరమైన రాకాశాలు ఏర్పడతాయి. అవి 1, 2 కాదు, 40 అడుగులు, 50 అడుగులు, కొన్నిసార్లు 80 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడతాయి. అయితే కేవలం ఈ అలలు మాత్రమే కేప్ హార్న్ని అంత ప్రమాదకరంగా మార్చలేదు. అక్కడ అసలు సమస్య వేరే ఉంది. ఆ అసలు సమస్య గాలి. ప్రపంచంలోనే అత్యంత వేగమైన గాలులు వీచే ప్రాంతంలో కేప్ హార్న్ ఉంది. ఈ గాలుల తీవ్రతను బట్టి సైలర్స్ వాటికి 3 పేర్లు పెట్టారు. 40 డిగ్రీల సౌత్లో వీచే గాలులను రోరింగ్ 40s అంటారు. 50 డిగ్రీల దగ్గర ఫ్యూరీస్ 50s అని, 60 డిగ్రీల దగ్గర స్కీమింగ్ 60s అని పిలుస్తారు. అసలు ఈ గాలులు ఎందుకంత వేగంగా వీస్తాయో మనం అర్థం చేసుకోవాలి. కేప్ హార్న్కి నార్త్ సైడ్లోని నార్త్ అమెరికా, యూరప్, ఆసియా లాంటి పెద్ద పెద్ద ఖండాలున్నాయి. గాలి వీచే దారిలో ఈ ఖండాలు అడ్డు రావటం వల్ల గాలి వేగం తగ్గుతుంది. కానీ సౌత్ సైడ్లో 100 కిలోమీటర్ల వరకు ఏమీ ఉండదు. గాలిని ఆపడానికి అక్కడ ఎలాంటి భూమి గాని అడ్డంకులు గాని ఉండవు. కేవలం సముద్రం మాత్రమే ఉంటుంది. దీనివల్ల ఈ గాలులు మరింత వేగాన్ని పుంజుకుంటాయి. అలాగే ఆర్కిటిక్ ఓషన్ మీదుగా రావడం వల్ల అవి చాలా చల్లగా కూడా ఉంటాయి. అందుకే ఇవి కేప్ హార్న్కి చేరుకునేసరికి వాటి వేగం గంటకు 160 కిలోమీటర్లకు చేరుకుంటుంది. ఉష్ణోగ్రత కూడా పడిపోతుంది. ఒకవైపు 80 అడుగుల రాకాసి అలలు, మరోవైపు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వచ్చే చల్లటి తుఫాను గాలి. ఈ రెండిటి కలయికే కేప్ హార్న్ను అంత భయంకరంగా మార్చింది. ఈ వాటర్ ఫ్లో ఎంత వేగంగా ఉంటుందంటే, ఎంత ప్రమాదకరంగా ఉంటుందంటే ఒక చిన్న ఉదాహరణతో చెప్పొచ్చు. ప్రపంచంలోని గంగా, అమెజాన్, నైలు, మిసిసిపి లాంటి నదులన్నిటినీ కలిపేసినా సరే ఈ కరెంట్ వాటికంటే 100 రెట్లు ఎక్కువ నీటిని ఒక సెకండ్లో ప్రవహింపజేస్తుంది. దీని ఫ్లో రేట్ సెకనుకు 170 మిలియన్ క్యూబిక్ మీటర్స్. ఇది చెప్పడానికి వీల్లేనంత వేగం. డ్రేక్ ప్యాసేజ్ అనే ప్రాంతం కేవలం 700 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. అంత భారీ నీరు ఆ చిన్న దారి గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు పరిస్థితులు ఎంత భయంకరంగా మారతాయి. ఒక పెద్ద నదిని ఒక చిన్న నాళం గుండా పంపినప్పుడు ఏమవుతుందో అచ్చం అలాగే అవుతుంది. ఇవన్నీ సముద్రం సాధారణ స్థితిలో ఉన్నప్పుడే జరుగుతాయి. కానీ కొన్నిసార్లు కేప్ హార్న్ నీళ్లలో ఇంకో వింత జరుగుతుంది. మొదట్లో సైంటిస్టులు కూడా దీన్ని నమ్మలేదు. అవే రోగ్ వేవ్స్. ఇవి సాధారణ అలల కంటే 2-3 రెట్లు పెద్దవి. ఎలాంటి వార్నింగ్ లేకుండా ఒక్కసారిగా మీద పడతాయి. ఇంత పెద్ద అలలు ఏర్పడడం అసాధ్యమని చాలా కాలం పాటు సైంటిస్టులు అనుకున్నారు. అవన్నీ సెయిలర్స్ కల్పించి చెప్తున్న కథలు అనుకున్నారు. కానీ 1995 జనవరి 1వ తేదీన నార్త్ సీలో ఉన్న డ్రాప్నర్ ఆయిల్ ప్లాట్ఫామ్ ఒక భారీ అలను రికార్డ్ చేసింది. దాని ఎత్తు ఏకంగా 84 అడుగులు, అంటే దాదాపుగా 26 మీటర్లు. రోగ్ వేవ్స్ నిజంగానే ఉంటాయని ఆ రోజు అర్థమైంది, నిరూపితమైంది. వేర్వేరు దిశల నుంచి వచ్చే అలలు ఒకే చోట కలిసినప్పుడు వాటి ఎనర్జీ మల్టిప్లై అవుతుందని స్టడీస్లో తేలింది. అప్పుడే ఇలాంటి 80 అడుగుల అలలు పుట్టుకొస్తాయి. కేప్ హార్న్ దగ్గర కరెంట్స్, విండ్స్ అప్పటికే పిచ్చి పిచ్చిగా ఉంటాయి. కాబట్టి అక్కడ ఈ రోగ్ వేవ్స్ ముప్పు ఎప్పుడూ పొంచే ఉంటుంది. ఇంత ప్రమాదకరమైన చోటుకి అసలు మనుషులు ఎందుకు వెళ్లేవాళ్లు అనే డౌట్ మీకు రావచ్చు. దీనికి సమాధానం చాలా సింపుల్. వాళ్ళకు వేరే దారి లేదు. 1914 కంటే ముందు పనామా కెనాల్ లేదు. అంటే మీరు యూరోప్ నుంచి ఆసియా కానీ, అమెరికా ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ కానీ వెళ్లాలంటే కేప్ హార్న్ మాత్రమే దిక్కు. షార్ట్ కట్స్ లేవు. అందుకే ప్రతి సంవత్సరం వేలాది షిప్స్ అక్కడి నుంచి ప్రయాణించేవి. సరుకులను, మనుషులను తీసుకువెళ్లేవి. అలా వెళ్లిన వాటిలో ఎన్నో షిప్స్ తిరిగి రాలేదు. 17వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం ప్రారంభం వరకు 800కు పైగా షిప్స్ అక్కడ నాశనమయ్యాయి.
10,000 మందికి పైగా సెయిలర్స్ చనిపోయారు. ఈ భయం సెయిలర్స్లో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించింది. అక్కడ టాటూ అనే ఒక భాషలాగా మారిపోయింది. చెవికి పెట్టుకునే రింగ్ వాళ్ల చావుకి సంబంధించిన ఒక ప్లాన్. అలాగే ఒక పక్షిని చంపడం వాళ్ళ దృష్టిలో అతిపెద్ద పాపం. ఇదేం అర్థం కాలేదా? నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను వినండి. కేప్ హార్న్ని దాటి ప్రాణాలతో తిరిగి వచ్చిన సెయిలర్స్ తమ శరీరం మీద ఒక ప్రత్యేకమైన టాటూ వేయించుకుంటారు. తెరచాప పూర్తిగా తెరచున్న ఒక షిప్ బొమ్మ అది. ప్రపంచంలో ఏ పోర్ట్కి వెళ్ళినా ఆ టాటూ ఒక సర్టిఫికేట్ లాగా పనిచేస్తుంది. భూమి మీద అత్యంత ప్రమాదకరమైన సముద్రాన్ని దాటి ఈ వ్యక్తి ప్రాణాలతో వచ్చాడనడానికి అదొక గుర్తు. ఇంకోటి స్వాలో పక్షి టాటూ. సముద్రంలో 5,000 నాటికల్ మైల్స్ ప్రయాణం పూర్తి చేసిన సెయిలర్ మాత్రమే దీన్ని వేయించుకోగలరు. ఆ టార్గెట్ని ఎన్నిసార్లు దాటితే అన్ని టాటూలు వేయించుకునేవాళ్ళు. అంటే 10,000 నాటికల్ మైల్స్ పూర్తి చేస్తే 2 పక్షుల టాటూలు వేస్తారు. ఇది కేవలం దూరాన్ని లెక్కించడానికి మాత్రమే కాదు. ఒకవేళ సముద్రంలో మునిగిపోతే ఆ పక్షి తమ ఆత్మను నేరుగా పైకి తీసుకువెళ్తుందని వాళ్ళ నమ్మకం. ఇవే కాకుండా సెయిలర్స్ తమ చేతి వేళ్ల మీద హోల్డ్ ఫాస్ట్ అనే అక్షరాలు రాయించుకునేవాళ్ళు. గట్టిగా పట్టుకో అని దాని అర్థం. ఎందుకంటే చిన్న చెక్క పడవలో 80 అడుగుల అల్లను ఎదుర్కొంటున్నప్పుడు ఒక్కోసారి చేయి జారే అవకాశం ఉంటుంది. ఈ టాటూలన్నిటికంటే బాధాకరమైన మరో ఆచారం ఉండేది. అదే బంగారు చెవి పోగులు ధరించడం. కేప్ హార్న్ దాటే సెయిలర్స్ తమ ఎడమ చెవికి ఒక గోల్డ్ ఇయర్ రింగ్ పెట్టుకునేవాళ్ళు. ఎడమ చెవికి ఎందుకు? షిప్ ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళుతున్నప్పుడు ఆ చెవి కేప్ హార్న్ వైపు ఉంటుంది. ఇదేదో ప్యాషన్ కోసం చేసింది కాదు. వాళ్ళు చనిపోతే తమ అంత్యక్రియల కోసం చేసుకున్న ఏర్పాటు. ఒకవేళ ఆ సెయిలర్ మునిగిపోయి అతని శవం ఏదైనా గుర్తు తెలియని ఒడ్డు కొట్టుకొస్తే ఆ శవాన్ని చూసిన వాళ్ళు ఆ బంగారు పోగును తీసుకుంటారు. దానికి బదులుగా ఆ శవానికి ఒక మంచి సమాధి కడతారని వాళ్ళ నమ్మకం. లేదంటే ఆ శవం అక్కడికి కుళ్ళిపోతుంది. ఎవరూ పట్టించుకోరు. అంటే ఒక మనిషి సముద్రంలోకి వెళ్లే ముందు తన సమాధి ఖర్చులను తన చెవికి తగిలించుకుని వెళతాడనమాట. ఇది కేప్ హార్న్ అంటే ఉన్న భయం. ఆ భయం వెనుక ఎన్నో ప్రమాదాలు. ఉదాహరణకు 1841 ఏప్రిల్ 19న జరిగిన ప్రమాదం. రాత్రి 11 గంటలవుతోంది. లివర్పూల్ నుంచి ఫిలడెల్ఫియా విలియం బ్రౌన్ అనే షిప్ వెళ్తోంది. అందులో 17 మంది క్రూ మెంబర్స్, 65 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. స్కాటిష్, ఐరిష్ కుటుంబాలు, పిల్లలు, వృద్ధులు కొత్త జీవితం కోసం అమెరికాకు వెళుతున్నారు. సముద్రంలో ప్రయాణం మొదలై 38 రోజులైంది. అందరూ నిద్రపోతున్నారు. అకస్మాత్తుగా ఒక పెద్ద కుదుపు షిప్ ఒక మంచు కొండను ఢీకొట్టింది. కెప్టెన్ జార్జ్ హారిస్ పరిగెత్తుకుంటూ కిందకి వెళ్లి చూశాడు. షిప్ ముందు భాగం నుంచి భారీగా నీరొస్తోంది. దాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదని అర్థమైంది. ఒక చిన్న జాలీ బోట్, మరొక పెద్ద లాంగ్ బోట్, కెప్టెన్ హ్యారీ, సెకండ్ క్రూ ఆఫీసర్, 7 క్రూ మెంబర్స్, ఒక ప్యాసింజర్ కలిసి ఆ చిన్న జాలీ బోట్లో కూర్చున్నారు. వీళ్ళు మొత్తం 10 మంది. మరోవైపు ఫస్ట్ ఆఫీసర్ ఫ్రాన్సిస్ రోడ్స్ ఆ పెద్ద లాంగ్ బోట్లో 8 మంది క్రూ మెంబర్స్ని, 32 మంది ప్యాసింజర్స్ని ఎక్కించాడు. వీళ్ళు మొత్తం 40 మంది. మరి మిగతా వాళ్ళు ఎక్కడని మీరు సందేహించవచ్చు. అలా ముందుకు చూస్తే 31 మంది ప్యాసింజర్స్ ఇంకా ఆ షిప్ డెక్ మీద నిలబడి ఉన్నారు. వాళ్ళ కోసం ఏ బోట్లోనూ చోట్లేదు. పిల్లలు ఏడుస్తున్నారు, ఆడవాళ్ళు అరుస్తున్నారు. ఎక్కడికైనా సరే మమ్మల్ని తీసుకువెళ్ళండి అంటూ వృద్ధులు చేతులెత్తి దండం పెడుతున్నారు. కానీ 2 బోట్లు పూర్తిగా నిండాయి. ఫస్ట్ ఆఫీసర్ రోడ్స్ బోట్లో నుంచి వాళ్ళ వైపు చూస్తూ నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. మేము కొద్దిసేపటి తర్వాత మునిగిపోతాం అన్నాడు. రాత్రి 11:45 అంటే మంచుకొండను ఢీకొట్టిన గంటన్నర తర్వాత ఆ 31 మందితో సహా విలియం బ్రౌన్ షిప్ సముద్రంలో మునిగిపోయింది. వాళ్లను ఎవరూ కాపాడలేకపోయారు. కానీ ఆ పెద్ద లాంగ్ బోట్లో ఉన్న 40 మందికి అంతకంటే భయంకరమైన పరిస్థితి ఎదురైంది. ఆ బోట్లో 8 మంది క్రూ మెంబర్స్, 32 మంది ప్యాసింజర్స్ కిక్కిరిస్తున్నారు. ఆ బోట్ కేవలం 22 అడుగుల పొడవు మాత్రమే ఉంది. అంటే దాదాపు ఒక చిన్న గది సైజులో ఉందన్నమాట. పైగా దానికి రంధ్రాలు పడి నీరు లోపలికొస్తోంది. ఏప్రిల్ 20వ తేదీ వచ్చింది. వర్షం మొదలైంది. టెంపరేచర్ దారుణంగా పడిపోయింది. ప్యాసింజర్స్ దగ్గర కేవలం రాత్రి వేసుకున్న బట్టలు మాత్రమే ఉన్నాయి. కొందరి దగ్గర కనీసం పూర్తి చొక్కా కూడా లేదు. చలికి చేతులు కాళ్ళు మొద్దుబారాయి. లోపలికి వస్తున్న నీటిని జనాలు వంతుల వారీగా తోడుతున్నారు. అయినా సరే బోట్లో నీరు నిండిపోతూనే ఉంది. చుట్టూ ఐస్బర్గ్స్ ఉన్నాయి. బోట్ అంచు నీటి మట్టానికి కేవలం 1 అంగుళం పైనుంది. ఒక్క పెద్ద అల వస్తే చాలు, ఢూమ్. ఏప్రిల్ 20వ తేదీ రాత్రి 10 గంటలవుతోంది. ఫస్ట్ ఆఫీసర్ రోడ్స్ సహనం నశించింది. ఇలా అయితే కుదరదు, మనం ఏం చేయలేకపోతే ఈ బోటు మునిగిపోతుందని, చచ్చిపోతామని గట్టిగా అరిచాడు. ఎవరూ కదలకపోవడంతో మానవ చరిత్రలోని అత్యంత చీకటి పేజీల్లో నిలిచిపోయి ఒక దారుణమైన ఆర్డర్ పాస్ చేశాడు. ప్యాసింజర్స్ని ఎత్తి సముద్రంలో పడేయండి, లేదంటే మనమంతా మునిగిపోతామని ఆజ్ఞాపించాడు. ఇక్కడే అలెగ్జాండర్ విలియం హోమ్స్ అనే 26 ఏళ్ల ఒక సెయిలర్ ఉన్నాడు. కొద్ది రోజుల క్రితమే మునిగిపోతున్న విలియం బ్రౌన్ షిప్లోకి తిరిగి వెళ్లి ఒక ఆరోగ్యంతో ఉన్న ప్యాసింజర్ని తన వీపు మీద మోసుకుని బోట్ వరకు తీసుకొచ్చిన వ్యక్తి అతనే. ఇప్పుడు అతనే మనుషులను ఎత్తి నీళ్లలో పడేయమని ఆర్డర్ ఇచ్చాడు. ఆ ఆర్డర్ ఫాలో అవ్వడం తప్ప అక్కడ వేరే దారి లేదు. ఎందుకంటే తన మాట వినకపోతే ముందు అతనే సముద్రంలో పడేస్తాడు. అందుకే ఇష్టం లేకపోయినా ఆర్డర్ ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరిగా ముందుగా ఒంటరి మగాళ్లను నీళ్లలోకి విసిరేశారు.
ఎవరూ తోడులేని సింగిల్ మ్యాన్ని మాత్రమే పడేశారు. పెళ్లైన వాళ్లను వదిలేశారు. ఫ్రాంక్ అస్కిన్ అనే వ్యక్తిని సముద్రంలో పడేయబోతున్నప్పుడు అతను చేతులెత్తి దండం పెట్టాడు. జేబులోంచి డబ్బులు తీసేస్తూ, నన్ను పడేయొద్దు, నీకు డబ్బులు ఇస్తాను, దండం పెడతాను అని బ్రతిమలాడాడు. అయినా సరే హోమ్స్ ఒప్పుకోలేదు. అస్కిన్ ఇద్దరు సోదరిమణులు కూడా అదే బోట్లో ఉన్నారు. తమ సోదరుణ్ణి సముద్రంలో పడేయడం చూసి వాళ్ళు తట్టుకోలేకపోయారు. మమ్మల్ని కూడా పడేయండి, మా అన్నయ్య లేకుండా మేం బ్రతకలేమని ఏడ్చారు. వాళ్లను కూడా సముద్రంలోకి విసిరేశారు. ఆ రాత్రి 14 మంది మగాళ్లను, 2 ఆడవాళ్లను, మొత్తం 16 మందిని ఆ చల్లటి నీటిలోకి విసిరేశారు. ఏ ఒక్క క్రూ మెంబర్ని సముద్రంలోకి విసిరేయలేదు. కేవలం ప్యాసింజర్స్ని మాత్రమే బలి తీశారు. ఉదయం అయ్యేసరికి బోటు బరువు తగ్గింది. వాతావరణం కూడా కొద్దిగా క్లియర్ అయింది. అటుగా వెళుతున్న క్రెసెంట్ అనే షిప్ లాంగ్ బోట్లో మిగిలిన 24 మందిని కాపాడింది. ఆ చిన్న జాలీ బోట్ని 6 రోజుల తర్వాత ఒక ఫ్రెంచ్ షిప్ కాపాడింది. మరి హోమ్స్కి ఏదైనా శిక్ష పడిందా అన్న డౌట్ మీకు రావచ్చు. వీళ్ళంతా తిరిగి ఫిలడెల్ఫియా చేరుకున్నాక జనాల్లో తీవ్రమైన కోపం కట్టలు తెంచుకుంది. న్యాయం కావాలని జనాలు డిమాండ్ చేశారు. ప్యాసింజర్స్ని పడేయమని ఆర్డర్ ఇచ్చిన ఫస్ట్ ఆఫీసర్ రోడ్స్ పారిపోయాడు. ఆ తర్వాత ఎన్నటికీ దొరకలేదు. కేవలం హోమ్స్ మాత్రమే పట్టుబడ్డాడు. 1842లో ఫెడరల్ కోర్టులో దీనిపై విచారణ జరిగింది. యునైటెడ్ స్టేట్స్ చట్టాల ప్రకారం ప్రపంచంలోనే మొట్టమొదటి లైఫ్ బోట్ ఎథిక్స్ కేసులో హోమ్స్ దోషిగా నిలబడ్డాడు. మరణం కళ్ళెదురుగా ఉన్నప్పుడు చట్టాలు పనిచేయవని, అది కేవలం సర్వైవల్ కోసం చేసిన ప్రయత్నం మాత్రమే అని హోమ్స్ లాయర్ వాదించాడు. కానీ జడ్జి ఆ వాదనను ఒప్పుకోలేదు. తన ప్రాణాలు పోయినా సరే చివరి శ్వాస వరకు ప్యాసింజర్స్ని కాపాడడం ఒక సెయిలర్ బాధ్యత అని తీర్పిచ్చాడు. జ్యూరీ సభ్యులు 16 గంటల పాటు ఆలోచించిన తర్వాత హోమ్స్ని గిల్టీగా తేల్చారు. కానీ అతని పరిస్థితి చూసి జాలిపడ్డంతో కేవలం 6 నెలల జైలు శిక్ష, $20 ఫైన్ మాత్రమే విధించారు. ఆ తర్వాత ప్రెసిడెంట్ జాన్ టైలర్ అతని కేసును చూసి ఆ ఫైల్ని కూడా మాఫీ చేశారు. కానీ ఆ ప్రశ్న ఇప్పటికీ బతికే ఉంది. చీకటి రాత్రి ఎగసిపడే అలల మధ్య మునిగిపోతున్న బోట్లో మీరుంటే ఏం చేస్తారు? సముద్రం మనుషులను తోటి మనుషులపైకి ఉసిగొల్పే కేప్ హార్న్ చీకటి కోణమిదే. అయితే కేప్ హార్న్ దగ్గర మరో ఫేమస్ సర్వైవల్ స్టోరీ కూడా ఉంది. ఇక్కడ సముద్రం మనుషులను విరిచేయాలని చూసిన కొందరు మాత్రం దానికి లొంగలేదు. 1907 మార్చి 7వ తేదీన డన్ డొనాల్డ్ అనే ఒక బ్రిటిష్ షిప్ సిడ్నీ నుంచి ఇంగ్లాండ్కు వెళుతోంది. ఆ షిప్లో 28 మంది ఉన్నారు. గోధుమల సరుకు నిండుగా ఉంది. అంటార్కిటిక్ ఓషన్లో అకస్మాత్తుగా భయంకరమైన తుఫాన్ రావడంతో షిప్ దారి తప్పింది. నేరుగా వెళ్లి డిసప్పాయింట్మెంట్ ఐలాండ్ దగ్గర ఉన్న 300 అడుగుల ఎత్తైన కొండను ఢీకొట్టింది. రాకాసి అలలు షిప్ మీదుగా వెళుతున్నాయి. కెప్టెన్ జే థోర్బర్న్, అతడి కొడుకు మరియు చాలామంది క్రూ మెంబర్స్ అక్కడికక్కడే చనిపోయారు. 28 మందిలో కేవలం 16 మంది మాత్రమే ఏదోలా ఆ రాళ్ల మీదకెక్కగలిగారు. కానీ విపరీతమైన చలికి ఫస్ట్ మేట్ జబెస్ పీటర్స్ కూడా చనిపోయాడు. ఇప్పుడు ఐలాండ్లో 15 మంది మిగిలారు. అక్కడ తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు, నిప్పు లేదు. కనీసం ఎవరైనా వచ్చి కాపాడతారనే ఆశ కూడా లేదు. ముందుగా వాళ్ళు పచ్చి ఆల్బర్ట్రాస్ పక్షులను తిన్నారు. కర్రలు రాపాడించి నిప్పు పుట్టించారు. సీల్స్ని వేటాడి వాటి చర్మంతో బూట్లు తయారు చేశారు. నేలలో గుంతలు తవ్వుకుని నిద్రపోవడం మొదలుపెట్టారు. కానీ ఆ ఐలాండ్లో అలాగే ఉండిపోతే నెమ్మదిగా చనిపోవడం ఖాయమని వాళ్ళకి తెలుసు. అందుకే వంకరగా ఉన్న కర్రలు, షిప్కి సంబంధించిన తెరచాప బట్టలు, సీల్స్ కొవ్వును ఉపయోగించి విరిగిపోయిన ఒక కొరాకిల్ బోట్ని తయారు చేశారు. కొందరు ఆ బోట్లోనే ఆ చల్లటి సముద్రాన్ని దాటి ఆక్లాండ్ ఐలాండ్కు చేరుకున్నారు. అడవులు, కొండలు దాటుకుంటూ వెళ్లి గవర్నమెంట్ డిపోను చేరుకున్నారు. అక్కడ వాళ్ళకు భోజనం దొరకలేదు, కానీ ఒక చిన్న బోట్ మాత్రం దొరికింది. వాళ్ళు తమ బట్టలనే చింపి ఆ బోట్కి తెరచాపలా కట్టారు. తిరిగి డిసప్పాయింట్మెంట్ ఐలాండ్కు వెళ్లి మిగతా సర్ఫేస్ని కూడా తీసుకొచ్చారు. చివరికి 1907 నవంబర్ 16న కినేమోవా అనే ప్రభుత్వ నౌక అక్కడికి వచ్చింది. 8 నెలల తర్వాత 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వెళుతూ వెళుతూ వాళ్ళు తమ ఫస్ట్ మేట్ జెబెస్ పీటర్స్ బాడీని కూడా వెతికి గౌరవంగా అంత్యక్రియలు చేశారు. ఇదంతా పాతకాలం నాటి ముచ్చటానే. ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల కేప్ హార్న్ సేఫ్ అయిపోతుందని మీరు అనుకుంటే అది కూడా పొరపాటే. 2010 మార్చిలో జరిగిన ఒక సంఘటన కేప్ హార్న్ ఎప్పటికీ సురక్షితం కాదని తేల్చింది. 33 అడుగుల ఎత్తులో వచ్చిన అలలు అటుగా వెళుతున్న షిప్లో డెక్లో 5 ఇంచులో ఉన్న మందపాటి గ్లాస్ విండోను బద్దలు కొట్టాయి. లోపలికి నీరు వెళ్ళింది. 2 ప్యాసింజర్స్ చనిపోయారు. 14 మంది గాయపడ్డారు. షిప్లోని అడ్వాన్స్ రాడార్స్ కనీసం 1 నిమిషం ముందు కూడా ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదు. ఆ రాకాసి అలలు అంత వేగంగా, అంత సడన్గా వస్తూ ఉంటాయి. సో కేప్ హార్న్ ఎప్పటికీ సురక్షితం కాదు. ఎందుకంటే ప్రకృతిని కొలవడం, ప్రకృతిని పసిగట్టడం